trainers. I think what happened recently, 17th ward, Dalai Vargito is a Red Cross Center in Mysore. దానికి చైర్మన్ ఏమో కరెక్టర్. అయితే ఇది బేసికల్ గా ఉమెన్ ఫెడరేషన్ నుంచి వీళ్ళున్నారు. అది అక్కడ నేను వీళ్ళకి ఆఫర్ చేస్తున్నాను ఏంటంటే మిషన్స్ టైలరింగ్ మిషన్స్ అనేది వీఆర్ ప్రొవైడింగ్, ఒక ట్రైనర్ కూడా వీఆర్ ప్రొవైడింగ్. కాకపోతే అది ఉమెన్ సంబంధించింది రెంట్ పే చేయమని అడుగుతున్నారు. ఇట్స్ రెడ్ క్రాస్ సెంటర్, రెంట్ ఎలా పే చేస్తాం సార్? అది యాక్చువల్గా వేరే ప్రాబ్లం. ఒకసారి మీతో మాట్లాడాలి, అది కొంచెం మీరు సపోర్ట్ చేయాలి ఉమెన్స్ కన్నా. నాకు ఐడియా లేదు. రెడ్ క్రాస్ మధ్యలో చాలా మంది ఉన్నాం సార్. చెప్తాం రెడ్ క్రాస్ మాకు ఐడియా లేదండి. అంటే అట్లా పార్టీ పని మాకు ఇప్పుడు ఎంత మేడం గారు మాకు ఇస్తున్నారు ఒక ట్రస్ట్ పరంగా. ఇప్పటివరకు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. వచ్చే అవకాశం కూడా అట్లా విధిన వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు. అది గవర్నమెంట్ కి సంబంధించింది అంటున్నారు. దానికి 4,000 రెంట్ పే చేయమంటున్నారు, 1,500 అడ్వాన్స్, 15,000 అడ్వాన్స్ చేయమన్నారు. మేము ఎక్కడ ఇస్తే కదా వాళ్ళంటే మనకు ఫ్రీగా ఇస్తున్నారు. దానికి అన్ని చూసుకోలేదు కదా సార్. మేడం గారు అది కూడా చేయలేదు. చేస్తున్నారు. అదే అలాగే ఇవ్వలేదు కాదు మేడం, ఆ మాత్రం ఎందుకు ఇబ్బంది టైలర్ మిషన్స్ అనేది నేను ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాను, ఒక ట్రైనర్ ఇస్తున్నాను. అదంతా ఆయన వేరింగ్. అంటే అదర్ దాన్ నేను ఆ హాల్ కూడా రెంట్ పే చేయాలంటే అదంతా అంటే యాజ్ ఎ గవర్నమెంట్ ది ఉమెన్ ఫెడరేషన్ వైజ్ గా రెంట్ పే చేయాల్సినంత నెసెసిటీ లేదు. నీకు గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇవ్వదు కదా. మెయింటెనెన్స్ అని వీ విల్ టేక్ కేర్ సార్. అదే మాకు ఏ ప్రొసీజర్ ఉంది తెలియదు, వాడి డిపార్ట్మెంట్ చూడట్లేదు. రెడ్ క్రాస్ కలెక్టర్ గారు కలవండి, ఆయన ఇక్కడ చైర్మన్. కాదండి, వాళ్ళు అన్ని రెడ్ క్రాస్ సొసైటీ ఉంది, రెడ్ బాడీ ఉంది, వాళ్ళు కూడా డిసిజన్ తీసుకోవాలా. సెక్రటరీ ఉన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కదా. సో దట్ విల్ బి సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఈ కైండ్ ఆఫ్ ఫ్రీ అలాంటి ఏదైనా ఉంటే జీవీఎంసీ వాళ్ళకి. జీవీఎంసీ మే గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ విల్ నాట్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాజ్ వాళ్ళు కూడా ఏదో ఒకటి కారణాలు చెప్తారు. చాలా సంవత్సరాల నుంచి మొదలుపడి ఉంది సార్. దేనికి ఉపయోగం లేదు కదా, మేమైనా పెట్టుకుంటాం కదా. అదే ఫ్రీగా ఇవ్వరు కదా. అదే దట్ ఈస్ పాలసీ. అదే పాలసీ చెప్తున్నాను. ఎనీవే ఒకసారి రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ చైర్మన్ ఉన్నారు కాబట్టి సెక్రటరీతో మాట్లాడి వీళ్ళు ఉంటే చెప్తారు. చెప్తాను ఎందుకంటే ఉమెన్ హ్యావ్ టు సపోర్ట్. యాక్చువల్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కోసం